ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నిన్ను మహింపరుస్తూ కోట్లాది దేవదూతులతో నిత్యము ప్రతిగానము చేయబడుతూ దేవా, ఈ యొక్క సమస్త సృష్టికి ఆధారభూతుడు అయిన మా గొప్ప దేవా, మొదటివాడివి, కడపటివాడివి, ఆదియు అంతమైన దేవా, యుగములకు పూర్వం ముందున్న దేవా, యుగములు సదాకాల యుగములు నీ పరలోక రాజ్యంలో అయా మా కొరకే ఉండగలిగిన దేవా, యుగాలను తునీకరించే వారిని నరక పాత్రులుగా చేసే దేవా, అయా నీకు వందనాలు. యెహోవా ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని సమకూర్చి నీ ప్రేమ కొరకే నీకు వందనాలు. ఈ దినము ఇండియా మిషన్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. ఇండియాలో అయా మిషన్ పరిచర్య జరుగుతుండగా ఆ పరిచర్యలో నీ దాసులని, దాసురాలని, వారి పిల్లలను అభిషేకించి బలంగా వాడుకో ప్రభా. పరిశుద్ధులు, ఆత్మవంతుని, దేవతలను సేవించేవారుగా నీ రాజ్యము కొరకే సిద్ధపరచు. నరక ప్రాప్తికి అయా సిద్ధమైన వారిని కూడా నీ ఏర్పాట్లు ఉన్నవారిని రక్షించు, దహించు. అగ్ని పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. అయా నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నితో ఈ దహించు పరిచర్యలు కూడా నీ ఏర్పాట్లు ఉన్న వారిని ప్రపంచంలో అయా రక్షణ కార్యాన్ని జరిగించు. గిద్యోను మరియు బైబిల్ సొసైటీ పరిచర్య కొరకు అయా ప్రార్థిస్తున్నాను. ఇగో ప్రభా, గిద్యోను వారు చేస్తున్న పరిచర్య కొరకు బైబిల్ అయా మరి సొసైటీ వారు బైబిల్ ప్రింట్ చేస్తూ అయా ప్రపంచ దేశాలకి అందిస్తూ అనేకులు రక్షణ కార్యం జరగడానికి వారు ప్రయాసపడుతుండగా ఆర్థికంగా వారికి సహాయం చే, ప్రింటింగ్లో సహాయం చే, ప్రపంచ దేశంలో అనేక ప్రాంతాలకు పంపించడానికి ఆ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా అనేక మంది రక్షణ కార్యము జరిగించమని నీ నామంలో ప్రార్థన చేసి స్తుతిస్తున్నాను. ఈ దినము నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరు 627 పాట పాడుకుందాం. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాటియున్నది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాటియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాటియున్నది. జనములు నీదు వెలుగునకు అరుగెత్తి వచ్చేదారు, జనములు నీదు వెలుగునకు అరుగెత్తి వచ్చేదారు. రాజులు నీదు ఉదయా, రాజులు నీదు ఉదయా శాంతికి వచ్చేదారు, శాంతికి వచ్చేదారు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాటియున్నది. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. జనముల ఐశ్వర్యమును, జనముల ఐశ్వర్యమును నీ యొద్దకు వచ్చును, నీ యొద్దకు వచ్చును. లెమ్ము తేజరిల్లుము
నీకు వెలుగువాటియున్నది. దేవదారు తరలి గుంజి చెట్లు నా ఆలయమునకు, దేవదారు సరళి గుంజి చెట్ల నా ఆలయమునకు బడును నాదు పాద, బడును నాదు పాద, స్థలము మహిమా పరచెదను, స్థలము మహిమా పరచెదను. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువాటియున్నది. నిన్ను శాశ్వతమైనా శోభాతిశయముగా చేసి, నిన్ను శాశ్వతమైనా శోభాతిశయముగా చేసి, బహుతరములకు సంతోష, బహుతరములకు సంతోష కారణముగా చేసెదను, కారణముగా చేసెదను. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువాటియున్నది. వారిలో ఒంటరి అయినా వాడు 10,100 వారిలో ఒంటరి అయినా వాడు 10,100 ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైనాటి జనమగును, బలమైనాటి జనమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువాటియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువాటియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ఆకాశముగా నుదయించే, ఆకాశముగా నుదయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువాటియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువాటియున్నది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం. 27వ వచనం నుంచి, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతము చేయవారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారుగాను, కొందరిని ఉపకారము చేయవారుగాను, కొందరిని ప్రభుత్వము చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించును. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతము చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరము గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా,
అందరూ ఆ భాషలు అర్థము చెప్పుచున్నారా? కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియో గాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా వింటున్న పరిశుద్ధులకు, అన్యజనులైన ప్రపంచంలో ఉన్న సర్వ మానవాలైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగని వారి కొరకు, వ్యతిరేకుల కొరకు, దేవుడు లేడని వారి కొరకు, సర్వ మానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభువు నామములో యెహోవా ఈరే అనే ఈ యొక్క ఛానల్ ద్వారా మీ అందరికీ శుభములు లేదా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఎఫెసీ చెరసాలలో ఉంటూ కనుక కొరింథీ సంఘములో ఉన్న అనేకమైన లోపాలను సరిచేస్తూ వారిని ఆత్మీయ తీవ్రత కలిగి ప్రభువుని సేవించేవారుగా వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే 27వ వచనంలో, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. క్రీస్తు యొక్క శరీరం అనే సంఘములో కన్ను, ముక్కు, చెవి, కాలు, చేతులు, నోరు, నాలిక, పళ్ళు, పెదవులు, బయట కనిపించే అవయవాలు, లోపల ఉండే అవయవాలు ప్రతి విశ్వాసికి సాదృశ్యం, ప్రతి సేవకునికి సాదృశ్యం. ఈ అవయవాలన్నీ కలిసి పని చేస్తే ఒక వ్యక్తి ఎట్లా ఆరోగ్యవంతుడిగా ఉంటాడో అలాగే సంఘములో విశ్వాసులు, సేవకులు, ఏ విశ్వాసులు అంటే దేవుని చేత నిర్ణయించబడిన సేవకులు, దేవుని చేత నిర్ణయించబడిన విశ్వాసులు, ఎవరి పేరు జీవగ్రంథమందు రాయబడ్డాయో వారు మాత్రమే సంఘం. కనుక సంఘములో ఉన్న అవిశ్వాసులు కానీ, సంఘములో ఉన్న నామకార్థ క్రైస్తవులు కానీ, సంఘములో ఉన్న సేవకులని చెప్పుకొని ఆయన చేత పిలువబడకుండా, ఆయన పంపించకుండా సేవ చేసే వారికి సంఘానికి ఎటువంటి సంబంధము లేదు. అయితే మనం గమనించినట్లయితే ఆ సంఘములో శరీరము మనము 12వ వచనం చూస్తే, ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగినదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములు అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలననగా యూదులమైనను, గ్రీకు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. కనుక ఈ సంఘంలో ఉన్న ఈ యొక్క సంఘములో గమనించినట్లయితే ఇది శరీరానికి, ఆత్మలకు కనుక ప్రతి అవయవానికి ఉన్న సంబంధాన్ని మీకు జ్ఞాపకం చేశాను. గత కాలంలో ఈ మాటలు వింటూ వచ్చారు. 2వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతం చే శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పే శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. కనుక సంఘములో ఉన్న వీరందరికీ కూడా
అనేకమైన ఆత్మ సంబంధమైన వరములను అనుగ్రహించే దేవుడు వీళ్ళందరినీ సంఘములో కనుక యూదులని, ఎల్లీలని, గ్రీకు దేశస్తులని భేదము లేదు, స్వతంత్రులని, దాసులని భేదము లేదు. ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళిలో తను ఏర్పరచుకున్న పరిశుద్ధులని, తను పిలుచుకుని పంపించబడిన సేవకులకి ఈ ఆత్మ సంబంధమైన వరాలు అనుగ్రహించాడు. అనుగ్రహించిన దేవుడే మొట్టమొదటిసారి మనం గమనించినట్లయితే ఈ సంఘములో నుండి 8వ వచనం, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతం చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరముగాను, కొందరిని ఉపకారము చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వం చేయవారిని గాను, కొందరు నానా భాష మాట్లాడేవారుగాను నియమించను. ఈ సంఘములో నుంచే మొదటిగా సంఘం అనే శరీరము ఆయన శరీరం. ఆ సంఘములో ఉన్న అవయవాలు కన్ను, ముక్కు, చెవి, కాలు, చేతులు, ఆ లోపల ఉన్న బయట ఉండే అవయవాలు ఆత్మ సంబంధమైన విశ్వాసం. రెండోది ఆత్మ దేవుని చేత పిలువబడి పంపబడిన దేవుని సేవకులు. వీరు మాత్రమే పరలోక రాజ్యములో ఉండగలిగేవారు. వీరికి ఆత్మ సంబంధమైన వరములను ఆయన అనుగ్రహించాడు. 12వ మొదటి చూస్తే, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కనుక ఆత్మ సంబంధమైన వరములను ఆయన తెలియజేస్తూ ఒకనికి బైబిల్ గ్రంథం గమనించినట్లయితే ఆత్మ ఒక్కడే. రెండవది పరిచర్యలో నానా విధములుగా ఉన్నవి ప్రభువు ఒక్కడే. మూడవది నానా విధములైన పరిచర్యలోను అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆ దేవుడే ప్రతి వానికి ఆత్మను ప్రత్యక్షత అనుగ్రహించాడు. ఆ దేవుడే బుద్ధివాక్యం ఇచ్చాడు. ఆ దేవుడే జ్ఞానవాక్యం ఇచ్చాడు. ఆ ప్రభువే ఆత్మ విశ్వాసం ఇచ్చాడు. ఆ ప్రభువే ఆత్మ వలన స్వస్థపరచు వరం ఇచ్చాడు. ఆ ప్రభువే అద్భుతము చేసే శక్తి ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మ ప్రవచన వరం ఇచ్చాడు. ఆ ప్రభువే ఆత్మల వివేచన ఇచ్చాడు. ప్రభువే సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనేక భాషలు అనుగ్రహించాడు. ఆ భాషలకు అర్థము చెప్పే జ్ఞానం ఇచ్చాడు. ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేసేవాడు. కనుక ఆ ఆత్మ సంఘమును పరిశుద్ధాత్మతో ఆయన సంఘమును కట్టేవాడు. ఈ సంఘములో మొదట కొందరిని అపోస్తులుగా ఆయన నియమించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులని మొదటగా 12 మంది అపోస్తులని పిలిచాడు. చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో 12వ వచనం, అప్పుడు వారు ఒలీవ అనబడిన కొండ నుండి యెరూషలేము తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిమైన నడవదగినంత సమీపంగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమియ, మత్తయి, అల్ఫయ యాకోబు, జెలెతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లైన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఈ అపోస్తులు వీరందరూ కూడా ఏకముగా ఎడతెగక వారు ఇక్కడ 8వ వచనం గమనిస్తే అపోస్తులు 1:8 వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినందుని గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు అంతటా బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పి. ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనం, పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలకు విభాగింపబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించు కొలది అన్య భాషలతో మాట్లాడుచుండిరి. ఈ రీతిగా వారు యోదయ, సమరయ, యెరూషలేములో అపోస్తులు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డారు. అటు వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు పంపించిన ప్రపంచ నలుమూలలకి వారు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రీతిగా ఆయన రక్షణ కార్యాన్ని ప్రకటించడానికి ప్రపంచంలోనికి కనుక మన మత్తయి 11వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే, ప్రయాసపడి పాపభారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కనుక పేతురు మనము ఆ తిమోతి 1వ అధ్యాయం గమనించినట్లయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చింది. అపోస్తులు 12 మంది శిష్యులు ప్రపంచానికి వెళ్ళి అపోస్తులుగా వారు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చారు. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే పంపబడిన వారు. ఎవరు వారిని పంపించారు అపోస్తులుగా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే వారిని పంపించారు. దేని కొరకు అని మనం గమనించినట్లయితే ప్రపంచంలో ఉన్న వారిని సువార్త ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షణ కార్యమును సువార్త ప్రకటన కొరకే వారు ప్రపంచానికి వారిని పంపినట్లుగా మనము చూస్తున్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు దేని కొరకు ఆయన ప్రపంచానికి సువార్తకి పంపించాడంటే ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరిగి ఆయన రాజ్యంలో ప్రవేశించాలనేదే ఆయన ముఖ్య ఉద్దేశం. కొందరిని అపోస్తులుగా నియమించాడు. ఈ అపోస్తులు ఎట్లా వచ్చారంటే తమ భార్యను, తమ పిల్లలను, తమ భూములను, తమ డబ్బును, తమ బంగారాన్ని, తమ దేశాన్ని, తమ గ్రామాన్ని, తమ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు వెంబడించి సువార్త ప్రకటించడానికి తమ ప్రాణములు సైతము ప్రపంచ నలుమూలకెళ్ళి వారు ప్రాణం పెట్టినట్లుగా అపోస్తులు 12 మందిని బహు ఘోరముగా వారు చంపినట్లుగా సువార్తలో క్రైస్తవతులుగా, దేవుని సేవకులుగా, పరిశుద్ధులుగా మనకు తెలుసు. అపోస్తులు అంటే ఎవరంటే పంపబడిన వారు. కనుక వారు ప్రభువైన యేసుక్రీస్తు వారికి పిలుపు ద్వారా ఆయన పిలిచినప్పుడు వారు లోబడి వారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వచ్చి వారు ప్రభువు పంపించిన ప్రపంచ నలుమూలకెళ్ళి సువార్త ప్రకటించారు. మొదటిలో చూస్తే అపోస్తులుగాను, రెండోది కొందరిని రెండో చూస్తే ప్రవక్తలు అంటే అర్థం ఏంటంటే జరగబోయేదాన్ని ప్రవచించేవారు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో యెషయా వచ్చి హిజ్కియా రాజుకి ఇది చెప్తాడు, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా రాజు వెంటనే తాను దేవుని వైపు గోడ వైపు తిరిగి తన పాపం విషయంలో పశ్చాత్తపడినట్లుగా మనం చూస్తున్నాం. అవన్నీ చదవడానికి మనకు టైం చాలదు. కానీ ఇక్కడ రెండోది ప్రవక్త అంటే అర్థం ఏంటంటే జరగబోయే దానిని ముందుగా ప్రవచించేది. కొంతమందిని అపోస్తులుగాను నియమించి ప్రపంచాన్ని పంపించాడు. వారిలోనే ఆ సంఘములో నుంచి అపోస్తులుగా లేపాడు. రెండు సంఘములో నుంచే ప్రవక్తలని అంటే జరగబోయే దానిని తెలియచేయడానికి, రెండోది తన సువార్త ప్రకటించడానికి, అనేకుల్ని ప్రభు యొద్దకు నడిపించడానికి ఒకటి అపోస్తులుగా నియమించాడు కొంతమందిని, రెండోది కొంతమందిని ప్రవక్తలుగా నియమించాడు. మూడోది చూస్తే కనుక పిమ్మట కొందరిని బోధకులుగా అంటే బోధించేవారుగా సంఘములో ఉంటూ కనుక అనేకులకి దేవుని వాక్యాన్ని సత్యవాక్యాన్ని బోధించేవారుగా. మనము ధర్మశాస్త్రం బోధించిన యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం నికోదేము యూదులకి ధర్మశాస్త్రం బోధిస్తూ వచ్చాడు. కానీ యేసు ప్రభువారు చెప్తూ వచ్చారు, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు పరలోక రాజ్యం వారసుడు కాడు అంటే నికోదేము తిరిగి రక్షించబడి ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆయన సమాధి దగ్గరికి బోలము తీసుకుని వచ్చినట్లుగా ఆయన యొక్క సమాధి కార్యక్రమం కొరకే తను తాను ఆయన శిలువ
ప్రయాణంలో కూడా ఆయనతో ఉన్నట్లుగా మనం చూస్తాం. మొదటగా అపోస్తులు కొంతమంది నియమించాడు, రెండోది కొంతమందిని ప్రవక్తలుగా నియమించాడు, మూడోది కొంతమందిని బోధకులుగా నియమించాడు, నాలుగోది అటు పిమ్మట కొందరిని అద్భుతము చేయవారినిగా నియమించాడు. కొంతమందిని అద్భుతం అపోస్తుల కార్యం 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే పేతురు 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తిని నువ్వు లేచి యేసుక్రీస్తు నామములో నడు అంటే ఆ కుంటివాడు నిలిచి నడిచి గంతులు వేయచ్చు దేవాలయంకి వెళ్ళి ప్రభువుని స్తుతించినట్లుగా మనం గమనిస్తాం. కుంటివారిని, గుడ్డువారిని, మూగవారిని, చెవిటివారిని, దెయ్యాలని, కడవరికి పేతురు తబితాను ఒక విధవరాలు చనిపోతే ఆమెని కూడా చనిపోయిన ఆమెని కూడా బ్రతికించినట్లుగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. అనేక అద్భుతములు ఎవరి ద్వారా జరిగాయి? ఆ రోజు అపోస్తులతో జరిగాయి. ఈరోజు వరకు కూడా ప్రపంచంలో తన చేత నిర్ణయించబడిన సేవకులు కొద్దిమంది చేత తన ఏర్పాట్లున్న వారి చేత ప్రపంచంలో చనిపోయిన వారిని బ్రతికించారు, రోగస్తులను స్వస్థపరిచారు, దెయ్యాలని వెళ్ళగొట్టారు. దాని భక్సింగ్ గారు, అనేక మంది పిన్ని గారు, గొప్ప గొప్ప దైవజనుల చేత దేవుడు ప్రపంచంలో అనేక అద్భుతాలు చేయగలిగే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారుగాను. కొంతమందిని స్వస్థత అనేది అనుగ్రహం. ఆ రోజుల్లో యేసుప్రభు శిష్యులు, ఆ రోజుల్లో విశ్వాసులతో స్వస్థత కలిగింది. ఇప్పుడు యేసుప్రభు భూమి మీద లేనప్పుడు కూడా పరలోకములో తండ్రి కుడిపారిశ్రమన ఆయన విజ్ఞాపనం చేసినప్పుడు కూడా ఆయన అనేక దేవుని సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా, ఆల్నెట్ ప్రేయర్ ద్వారా, వ్యక్తిగత ప్రార్థన ద్వారా ఏ రోగొచ్చినా, ఎవరికి దయ్యం పెట్టినా, ఎవరికి బాగులేకపోయినా, గర్భఫలము కనుక ఏలీ దగ్గరికి కనుక హన్నా వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ఆమె దేవునికి ఒక మాట ఇచ్చింది. ఆమెకు కుమారుణ్ణి దేవుడిస్తాను, నాకు కుమారుని ఇస్తే వాడి తల మీద మంగళకత్తి వేయకుండా నీ వాడిని పాలు విడిచిన సేవకిస్తున్న ఆమె తిరిగి రెండో పర్యాయము ఏలీ దగ్గరికి తన భార్య హన్నా తన భర్త వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి వరకు ప్రార్థన చేసి ఏలీ ఇలాగ ప్రవచించి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈ బిడ్డకు ప్రతిగా దేవుడు మిమ్మల్ని సంతానంతో దీవించబోతుంటే 3 కుమారులు 2 కుమార్తెల్ని కూడా దేవుడు అద్భుతంను అనుగ్రహించేవాడుగా మనం గమనిస్తాం. ఇటువంటివి బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థతలు ఉన్నాయి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకులుగా ఇంకా దేవుడు కొంతమంది సంఘములో నుంచి ఎటువారిని పిలిచాడంటే కొందరు ఉపకారము చేయవారిని గాను. సంఘములో కొంతమంది ఉపకారము అంటే కనుక ఎవరు ఏ కష్టంలో ఉన్నా వారికి సహాయం చేయడానికి వెనుకంజ వేయలేదు. కారణము ఏంటంటే ఈ ఉపకారము చేయవారిని ఎవరు నియమించారంటే దేవుడే కొంతమందిని సంఘములో నుంచి అపోస్తులుగాను, సంఘములో నుంచి ప్రవక్తలుగాను, సంఘములో నుంచి అద్భుతము చేయవారిని గాను, సంఘములో నుంచి స్వస్థపరచు వరము గలవారుగాను, సంఘములో నుంచే గనుక స్వస్థపరిచే వరము, అద్భుతము చేయే పరిస్థితులను దేవుడే అనుగ్రహించాడు. దీని అంతటి కారణము ఏమిటని మనం గమనించినట్లుగా అయితే ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క సంకల్పం. అటువారి ఉపకారములు చేయవారిని గాను కొంతమంది నియమించాడు, కొంతమంది ప్రభుత్వము చేయవారిని గాను నియమించాడు. ప్రభుత్వం గ్రామ తలయారు నుంచి రాష్ట్రపతి వరకు కూడా మనము రోమపత్రిక 13వ అధ్యాయం గమనించినట్లయితే రోమపత్రిక 13వ అధ్యాయంలో కూడా లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా విషయాలను ఉన్నాయి, చదువుతాను వినండి. ప్రభుత్వాన్ని నడిపించే నాయకులుగా దేవుడే నియమించినట్లు మనం చూస్తాం. చూడండి, రోమపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు.
నీకు మేలు కలుగుటకు అధికారులు, దేవుని పరిచారకులు వారికి భయపడ ఉండకోరితవా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడి చేయు వాని మీదకి ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యం. ఎల్లనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ యందు పని కలిగి ఉందరు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడ్ల భయం ఉండవలనో వాని ఎడ్ల భయమును, ఎవని ఎడ్ల సన్మానం ఉండవలనో వాని ఎడ్ల సన్మానమును కలిగి ఉండుడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ రాయబడిన లేఖన భాగం చూస్తే కొంతమందిని అపోస్తులుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమంది సువార్తికులుగాను, కొంతమంది అద్భుతం చేయవారిని గాను, కొంతమందిని బోధకులుగాను, కొంతమందిని స్వస్థపరచు కృపావరము గలవారు గాను, కొంతమందిని ఉపకారము చేయవారిని గాను, కొంతమంది ద్వారా ప్రభుత్వ అధికారులుగా గ్రామ తలయారు నుంచి రాష్ట్రపతి వరకు కూడా నియమించే అధికారులు ఎక్కడి నుంచి వచ్చారంటే సంఘములో నుంచి వచ్చారు. మొదట మోషే యొక్క మామ ఇత్రో ఈ రీతిగా చెప్తూ వచ్చాడు. మోషే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చినప్పుడు దేవుడు చెప్పాడు, 1000 మందికి ఒకనుగాను, కనుక 100 మందికి ఒకనుగాను, 50 మందికి ఒకనుగాను, చివరికి నీవు కఠినమైన తీర్పు వచ్చినప్పుడు నువ్వు వారికి తీర్పు తీర్చు మోషే, ఇలాగైతే నీకు కష్టముగా ఉండదు అని చెప్పినప్పుడు ఆ రీతిగా మోషే అధికారులను నియమించాడు. కనుక మొదటిగా ఇశ్రాయేలు నడిపించే నాయకుడు మోషే, రెండోది యెహోషువ, మూడోది న్యాయాధిపతులు, నాలుగోది చివరి న్యాయాధిపతి సమూయేలు, తర్వాత రాజుల పాలన. ఇప్పుడు వరకు కూడా గనుక గ్రామ ప్రెసిడెంట్ గారు, మండల అధికారులు, జిల్లాధికారులు, రాష్ట్ర అధికారులు, దేశ అధికారులు, ప్రపంచ అధికారులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి, గవర్నరు, ఉపరాష్ట్రపతి, కనుక ఎమ్మెల్యే, ఎంపీ, కనుక ప్రతి ఒక్క మంత్రులు, రాజులు, రాణులని నియమించేది ఎక్కడి నుంచని మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో నుంచే. కనుక ఈరోజు కోర్టులు ఇవన్నీ ఎక్కడంటే సొలొమోను ఒక ఆమెకి ఇద్దరు వేశ్యలకు తీర్పు తీర్చాడు. ఏమి తీర్పు తీర్చాడంటే న్యాయ తీర్పు తీర్చాడు. కనుక అటువంటి న్యాయ తీర్పులు తీర్చాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఎరిగిన దేవుని ప్రజలుకి న్యాయం చేశాడు. నేటి దినాన్ని సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు కుమారులు అన్యాయము న్యాయముగా లంచం తీసుకొని వారు ఆ రీతిగా ప్రజల్ని తప్పుడు మార్గాలు నడిపించినప్పుడు సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చి అన్నారు, నీ కుమారులు నీలాంటి వారు కాదు, మాకు రాజు కావాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనుషుల్ని ఎన్నుకొని నియమించుకున్న వారుగా దేవుడు మొదటి రాజుని సౌలు నియమించాడు, తర్వాత దావీదు నియమించాడు. ఈరోజు మనం ఓట్లు వేసుకొని మనుషుల్ని రాజులుగా, ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేగా నియమించుకుంటున్నాం. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినా మనం గమనించినట్లయితే సంఘములో నుంచే. కొందరు నానా భాష మాట్లాడేవారు గాను. కనుక ఆదికాండము 11వ అధ్యాయంలో చూస్తే ఈ భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ప్రపంచంలో అనే ఎవరికీ తెలియదు, కానీ బైబిల్ గ్రంథము ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఆదికాండం 11వ అధ్యాయం, భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకు ఉండును. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షినార దేశం ఒక మైదానము దానికి వారి కనబడును. అక్కడ వారు నివసించిరి. మనము ఇటుకలు చేసి బావుగా కాల్చిదము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి. రాళ్ళకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలు వారి కుండెను. మరియు వారు మనము భూమి అంతంతా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుని రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగవచ్చును. అప్పుడు యెహోవా, ఇదిగో
జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే. వారు ఈ పని ఆరంభించున్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పనైనా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరిని తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండిని అనుకునను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణము కట్టుట మానిరి, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. వారు ఒక ఆకాశం అంటే ఒక పెద్ద గోపురాన్ని కట్టుకోవాలనుకున్నారు. కానీ ఆ గోపురాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చి ఆ గోపురాన్ని ఒక్కడిగా తిరిగి, ముగ్గురు అంటే ఒక్కరిగా వచ్చి ఆ గోపురాన్ని కూల్చారు. ముగ్గురు ఒకటయ్యి ఆ గోపురం కూలిపోయిన తర్వాత వారు ప్రపంచాన్ని చెదిరిపోయారు. బాబేలు గోపురము అంటే అది తారుమారు. అక్కడే వారి భాషలు ప్రారంభమయ్యాయి. ఇంగ్లీష్లో ఒక ఆయన చెప్తే హిందీలో ఒక ఆయన చెప్తారు, హిందీలో ఒక ఆయన చెప్తే తెలుగులో ఒక ఆయన చెప్తారు. అక్కడున్న ప్రజలకి అర్థంకి ఎన్ని భాషలు కలిగిన ప్రజలు ఉన్నారో వారికి అర్థమైన భాషల్లో దేవుని వాక్యము ప్రపంచమంతటా, ఈరోజు ప్రపంచంలో ఉంటున్న భాషలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చే, ఎవరు ఈ భాషలు నేర్పారు అనేది దేవుడే ఈ భాషలను ప్రజలకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అదే రీతి ఇంకా మనం చూసినట్లయితే భాషలు గనుక అక్కడ వారు భాషలు మాట్లాడేవారు కాకుండా భాషలకు ఇంకా ప్రభుత్వం చేయవారిని గాను, కొంత నానా భాష మాట్లాడేవారిని గాను నియమించును. అందరూ ఇంకా ఆ భాషలు అర్థము చెప్పేవారిని కూడా దేవుడే నియమించినట్లుగా చూడండి. అపోస్తుల కార్యంలో 2:8 ఆ కాలమందు ఆకాశము క్రింద ఉన్న ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగా జనులు గుంపులు గుంపులుగా కూడవచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గల్లీల కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడు వినిచున్నాం. ఇదేమి పారితీయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతేమియా, యోదయ, కపదొకియా, పొంతు, ఆసియా, ఉగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందుల వారు, కురేన దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధ మత ప్రవిశ్యులు, క్రేతీయులు, అరాబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యమును వివరించిన వినిచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచకి ఇది ఏమగును అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. గమనించారా? ఈ రీతిగా భాషలు ప్రపంచానికి దేవుడే దీన్ని అనుగ్రహించుతూ వచ్చాడు. కనుక కొంతమందిని అపోస్తులుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమంది బోధకులుగాను, కొంతమంది అద్భుతం చేయవారిని గాను, కొంతమంది స్వస్థపరచు కృపావరముగాను, కొంతమంది ఉపకారం చేయవారిని గాను, కొంతమంది ప్రభుత్వం చేయవారిని గాను, కొంతమంది భాషలు మాట్లాడేవారిని గాను, కొంతమంది భాషలు అర్థం చెప్పేవారిని గాను నియమించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. 10వ వచనంలో మరి ఒకనికి ఆత్మ వలన వివేచనయు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పే శక్తియు అనుగ్రహింపబడును. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ఎలనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరి ఒకరికి ఆత్మ వలన జ్ఞానవాక్యము, మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసము, మరి ఒకరికి స్వస్థపరచు కృపావరము, మరి ఒకరికి అద్భుతములు చే శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి వివేచన. ఇవన్నీ కూడా ఎట్లా వచ్చాయని చూస్తే ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు సంఘములో నుంచి కార్యసిద్ధి కలుగు చేస్తూ ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ సంఘములో నుంచి ఇట్టి ఆత్మీయ వరాల ద్వారా అనేక వేల మంది, లక్షల మంది రక్షించబడి క్రైస్తవ సంఘములో చేరి నరకము తప్పించుకొని పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉన్నారు. అపోస్తులుగాను,
ప్రవక్తలుగాను బోధకులుగాను అద్భుతం చేయవారిని గాను స్వస్థపరచువారు కృపావరం గలవారు గాను ఉపకారము చేయవారిని గాను ప్రభుత్వము చేయవారిని గాను నానా భాష మాట్లాడేవారు గాను నియమించను. అయితే అందరూ అపోస్తల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతం చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరము గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషలు అర్థము చెప్పుచున్నారా? కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియోగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. అందరూ అపోస్తులు కాదు, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ సువార్తికులు కాదు, అందరూ అద్భుతం చేయవారు కాదు, అందరూ స్వస్థపరిచేవారు కాదు, అందరూ కాదు, కొందరే. ఆ కొందరిలోనే కృపావరములో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియోగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపెను. ప్రియ సహోదరి సహోదరుడా, వీళ్ళందరూ సంఘము నుంచి కృపావరమ కలిగిన వారు. ముందుగా చూసాం మొదటి అధ్యాయంలో 12వ అధ్యాయం మొదటి నుంచి 11వ వచనాల్లో అక్కడ 10 పేర్లు 10 రాయబడుతూ వచ్చాయి కృపావరాలు. రెండో మనం చూసి ఆ సంఘములో నుంచే అపోస్తులుగాను ప్రవక్తలుగాను బోధకులుగాను గనుక సువార్తకులుగాను స్వస్థపరచు వరం గలవారు గాను ప్రభుత్వం చేయవారిని గాను నియమించిన గల కారణం ఏంటి అంటే ఆయనే నియమించి ప్రపంచానికి పంపించి కొన్ని వేల మంది ఆత్మను రక్షించడానికి తన చిత్తములో ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఆ రీతిగా మన జీవితంలో ఇటువంటి వరములు మనము పొందుకోవాలంటే కనుక నీవు దేవుని ఏర్పాట్లు ఉండాలి. ఆయన నిన్ను విశ్వాసగా పిలాలి. ఆయన నిన్ను ఒక సేవకుడిగా పిలిచినప్పుడే ఈ లోకములో నీ ద్వారా అనేక ఆత్మీయ వరాలు నీకు ఇస్తాడు, నేను వాడుకుంటాడు. అనేక విశ్వాసం ఇస్తాడు. అనేక మంది సేవకులకి ఆత్మీయ దేవుని చేత పిలువబడిన వారికి మాత్రమే. అందరూ అపోస్తులు కాదు, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ బోధకులు కాదు, అందరూ స్వస్థపరిచేవారు కాదు, అందరూ భాషలు మాట్లాడేవారు కాదు, అందరూ భాషలకు అర్థం చెప్పేవారు కాదు. కానీ కృపావరములో శ్రేష్టమైన వాటిని కొంతమంది మాత్రమే ప్రపంచంలో సంఘము నుంచి లేపి ప్రపంచంలో పంపించి ప్రపంచంలో ఆయన సంఘమును ఏర్పాటు చేసి అనేక ఆత్మ నరకము తప్పించి మోక్షానికి సిద్ధపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరిగానే యేసు ప్రభువారు యెహోవా తన పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కరిగానే ఉన్నారు. ఆ దేవుడు నీకు కావాలా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసు ప్రభువా నీవే బైబిల్ ప్రకారంగా సృష్టికర్తన దేవుడివి, నీ రక్తంలో నా పాపముల కడుగు. ప్రభువా అనేకులను అపోస్తులు ఏర్పాటు చేసుకున్నట్టుగా అనేక మందిని ఆ స్వస్థపరిచేవారిని నన్ను కూడా నువ్వు ఏర్పాటు చేసుకొని ఒక విశ్వాసగా నువ్వు ఆయన కొరకు సిద్ధపడితే, ఒక సేవకుడిగా ఇంకా నువ్వు సంపూర్ణంగా ఆయన చిత్తంలో పిలువబడి లేని వ్యక్తిగా ఆయనకు విరోధిగా నువ్వు సేవ చేస్తే, ఇప్పటికే నువ్వు పశ్చాత్తాపడితే, ఆయన ఏర్పాట్లో నువ్వు ఉంటే ఆయన నీ ద్వారా కూడా ఆ రోజుల్లో ఉన్న అపోస్తుల ద్వారా కాదు, ప్రవక్తల ద్వారా కాదు, ఈరోజు కూడా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. కనుక ఆయన నిన్ను కూడా వాడుకోవడానికి సిద్ధమైన ఆ దేవుడు. ఆయన నిన్ను కూడా ఆహ్వానిస్తున్నాడు. నీ కొరకు ప్రార్థిస్తాను. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, నరకం నుంచి విడిపించు. నీ ఏర్పాట్లు ఉన్న పరిశుద్ధులు బట్టి, నీ ఏర్పాట్లు ఉన్న సేవకులను బట్టి అయా, నీ ఏర్పాట్లు ఉన్న సంఘములో అనేక మంది అపోస్తులు గాను ప్రవక్తలు గాను బోధకులు గాను సువార్తికులు గాను దేవా నాయన స్వస్థపరిచేవారు అద్భుతం చేయవారిని గాను అయా ప్రభుత్వాన్ని నడిపించేవారు గాను నియమించినందుకు ఇంకా అనేకలను ఏర్పాటు చేసుకుని ఘనపరుస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్య సహవాసం తను ప్రేమించే వారికి కూడా మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.